ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 24వ అధ్యాయము. శనగల కథ. నీతి. సుధాముని కథ. హన్నా సించనకర్ మావసిబాయ్ భావ నైజము వక్త పారాయణ తత్వం. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలనిధి చెప్పుదామటకు ఒక విధముగా అహంకారమే. మన సద్గుణ పాదములకు అహంకారం సమర్పించినా కానీ మన ప్రయత్నం అందు జయమును పొందము. మన అహంకార రహితులు అయినచో మన జయము నిక్షయము సాయిబాబాను పూజించుటే ఇహపర సౌఖ్యం రెండిటి పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందేదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరేదరో వారు గౌరవములతో సాయిబాబా లీలను వినవలెను, మనము చేయవలెను. దీన్ని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమాధిని పొందేదరు, తుదుకు మోక్షానందము పొందేదరు. సాధారణంగా నందరూ హాస్యము చమత్కారం భాషణమును ఇష్టపడేదరు, కానీ తాము హాస్యపదలగటచేకి ఇష్టపడరు. కానీ బాబా చమత్కారము మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయముగా నీతిదాయముగా ఉండేది. కావున ప్రజలకు తను విక్కరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమత్వాన్ ఈ విషయం కింద తెలుపుచున్నారు. శనగల కథ. నీతి. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లె నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకునేది. వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కరిసి పోవుచుండెను. ఒక ఆదివారం నాడు ఏమాత్రం సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదముల ఒత్తుచు మనసునందు జపము చేయుచుండెను. బాబా ఎడమ వైపు చూసి కుడి వైపు మారినప్పుడు ఉండిరి. శ్రీమాన్ బూటి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగలవారు కూడా నుండి. శ్యామా, నువ్వు హన్నా సాహెబ్ నీ కోటకు శనగ గింజ అంటుకున్నవి చూడుము అని అట్లనచు హేమత్ పాన్ చొక్క చేతులను తట్టుగా శనగల గింజలు ఎలా రావలేను. హేమత్ పాన్ తన చొక్క ఎడమ చేతిని ముందుకు భాగము చేసిన అందరికీ ఐశ్వర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొరునట్లు ప్రారంభించాను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చాను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించి ఉండునో ఊహించి ఆరంభించిరి. శనగలు చొక్కా నెట్లుది హజట నిలవగలివో హేమత్ పాన్ కూడా గ్రహించలేకు. నేను ఎవరికి సరి అయిన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమును ఐశ్వర్యం కాపాడుచుండెను. బాబా వీనిని హన్నా సాహెబ్ తనొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు. ఈనాడు సంతోషము శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. విషయములు నేమి ఐశ్వర్యం ఉన్నది అనిది. హేమత్ పాన్ బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గమునకు నా పైన ఎలా మోపెదవు? ఈనాటి ఎన్నడూ సిడీలో సంతానం నేను చూసి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోయిలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొని ఉంటునని నేను కొనున్నప్పుడు నేను ఎట్లు తిని ఉందును? నా దగ్గర నున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడు తిని ఎరుగను. సాయిబాబా అవునది నిజమే. దగ్గరున్న వారికి నీకు ఇచ్చేదవు. ఎవరు దగ్గర లేనప్పుడు నీవు కానీ నేను కానీ ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేను ఎల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు కనుక అర్పించుతువా? నీతి. ఈ సంఘటనను బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనసు బుద్ధి విషయానంద అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలేను. గోవిందారే సాయిహరి. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పింతమగును. విషయమునకు విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక విషయములు మొదట గురువునికి అర్పించినచో అని అందాభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగునవి గూర్చి వృత్తులన్నిటినీ ఆలోచనలు మొట్టమొదట గురువునికి అర్పించవలెను. ఈ అభ్యాసం ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుట సహాయపడును. విషయములు అనుభవించు ముందు మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టేదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలమును చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఆ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యమగును, లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు
భేదము నెంచెదరో వారు దైవం నెచ్చటను చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనసులను స్వచ్ఛముగా చేసి ఆత్మ సాక్షాత్తును ప్రసాదించును. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమభవతు. ధన్యవాదములు.